నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను యాంకర్ రచన. సునీత విలియమ్స్ ఆరోగ్యం ఎలా ఉంది? ఆమెకు నిజంగానే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఆమె గుండె ఎందుకు అలా మారింది? దానిపై డాక్టర్లు ఏమంటున్నారు? ఒక గుండె సమస్య ఉందా? ఇంకా ఇతర సమస్యలు ఉన్నాయా? అసలు సునీత హెల్త్ ఇప్పుడు ఎందుకు డేంజర్లో పడింది? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మా తెలంగాణ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము చెప్పిన విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. దాదాపు 9 నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉండి భూమిపైకి చేరుకున్నారు సునీత విలియమ్స్, అలాగే బూచ్ విల్మర్. 8 రోజుల మిషన్ కోసం స్పేస్లోకి వెళ్లి వారి వ్యోమ నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ISS లోనే చిక్కుకుపోయారు. అంతిమంగా స్పేస్ ఎక్స్తో కలిసి డ్రాగన్ క్యాప్సూల్ అనే వ్యోమ నౌకను పంపి సునీత విలియమ్స్ విల్మోర్లను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చింది. అయితే చాలా కాలం పాటు అంతరిక్షంలో ఉండి రావడంతో వారిద్దరికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. దీంతో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి పరీక్షించనుంది నాసా. అయితే సునీత తలెత్తిన అనారోగ్య సమస్యలపై ఇప్పుడు తెలుసుకుందాం. అంతరిక్షంలో 9 నెలలకు పైగా మైక్రోగ్రావిటీ కింద గడిపిన తర్వాత సునీత విలియమ్స్, బూచ్ విల్మోర్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడొచ్చు. రక్తపోటులో హెచ్చుతగ్గులు, దీనివల్ల వేగవంతమైన హృదయ స్పందన రేటు, గుండె దడ వస్తుంది. మైక్రోగ్రావిటీలో జీవించడం వల్ల రక్త ప్రసరణ, హృదయనాళ వ్యవస్థ పనిచేసే విధానం మారుతుంది. గురుత్వాకర్షణ లేకుండా రక్తంపై శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల ద్రవ మార్పులు, ఉబ్బిన ముఖాలు, సన్నగా ఉండే కాళ్ళు వంటి సమస్యలు వస్తాయి. భూమిపై దిగిన తర్వాత వ్యోమగాములు ఆర్థోస్టాటిక్ అసహనాన్ని కూడా అనుభవించవచ్చు. అంటే వారు నిలబడడానికి ప్రయత్నించినప్పుడు తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోతారు. స్పేస్ ఫ్లైట్ అసోసియేట్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ కారణంగా చాలా మంది వ్యోమగాములకు కంటి చూపు సమస్యలు వస్తాయి. మైక్రోగ్రావిటీ మెదడులో ద్రవ నిలుపుదలను పెంచుతుంది. ఆప్టిక్ నాడిపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వలన దృష్టి అస్పష్టంగా లేదా దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. భూమిలా కాకుండా అంతరిక్షంలో వాతావరణం రక్షణ కవచం లేదు. దీనివల్ల వ్యోమగాములు అధిక స్థాయిలో రేడియేషన్ కు గురవుతారు. ఇది క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే వారికి నడవడంలో ఇబ్బంది, తేలియాడే అనుభూతి లేదా ల్యాండింగ్ తర్వాత చాలా రోజులు వెట్రిగోను అనుభవించవచ్చు. మరి శిక్షణ, విశ్రాంతి, ప్రత్యేక పునరావాస కార్యక్రమాలతో వాళ్ళు తిరిగి నార్మల్ అవుతారు. వాటన్నిటికీ మించి మరో సమస్య ఉంది. అదే మానసిక ఆరోగ్య సమస్యలు. స్పేస్లో ఎక్కువ కాలం ఇద్దరే ఉండటంతో ఒంటరితనం కారణంగా వారి మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఇన్ని సమస్యలు ఉంటాయని తెలిసినా స్పేస్లోకి వెళ్ళి వస్తున్న మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే.